ప్రభునందు ప్రియమైన ప్రియ సహోదరి సహోదరులకు ప్రభు నామమున శుభములు కలుగును గాక. పిల్లరా, దేవుని మహాకృపను బట్టి ప్రభు మనకిచ్చిన సమయాన్ని బట్టి ప్రభుని స్తుతించుచు నిర్గమాకాండము 19వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజల పక్షముగా దేవుడు చేసిన కార్యాలను బట్టి ప్రభుని స్తుతించుచు ఇశ్రాయేలు ప్రజల మధ్యలోనికి దేవుడు దిగి వచ్చిన సందర్భమును మనము ఈ 19వ అధ్యాయములో మనము చూడవచ్చు. అంత మాత్రమే కాకుండా దేవుడైన యెహోవా తన మహిమతో సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చినప్పుడు మోషేతో ముఖాముఖిగా మాట్లాడిన సందర్భమును కూడా ఈ అనుభవంలో మనము చూడవచ్చు. అంతవరకు మోషే గారు స్వరం విన్నారు, పిల్లరా దేవుడు చెప్పే ప్రతి మాటను బట్టి చేశారు. కానీ ఇప్పుడు దేవుని మహిమను చూసే భాగ్యాన్ని సంపాదించుకున్నారు. రెండవదిగా ఆయనతో ముఖాముఖిగా మాట్లాడే అనుభవాన్ని సంపాదించుకున్నారు. ఇదే దైవ సన్నిధి అన్నారు. దైవ సన్నిధిలో పిల్లరా ప్రభును చూడాలి. రెండవదిగా ప్రభుతో మాట్లాడాలి. మనం అడిగిన ప్రతి ప్రశ్నకు ప్రభువు జవాబు చెప్పేవారై ఉన్నారు. ఎవరైతే సన్నిధి పరులై ఉంటారో ఆ సన్నిధి పరులకు కలిగే గొప్ప భాగ్యం ఏమిటయ్యానంటే ప్రభును చూసే భాగ్యము. రెండవదిగా ప్రభుతో మాట్లాడే భాగ్యము. మూడవదిగా ప్రభువు ఏ విషయాలు అడిగితే ఆ విషయాలు చెప్పించుకుని వినే భాగ్యము. దేవునికి మహిమ కలుగును గాక. పిల్లరా, మొదటి వచనాన్ని చదువుకుందాం. నిర్గమకాండము 19వ అధ్యాయంలో వ్రాయబడిన మాటలను మనము ధ్యానం చేసుకుందాం. ఇశ్రాయేలు ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన 3వ నెలలో, వారు బయలుదేరిన నాడే 3వ నెల ఆరంభ దినమందే వారు సీనాయి అరణ్యమునకు వచ్చిరి. వారు రెఫీదీములో నుండి బయలుదేరి సీనాయి అరణ్యమునకు వచ్చి ఆ అరణ్యమందు దిగిరి. అక్కడ ఆ పర్వతం ఎదుట ఇశ్రాయేలులు విడిసేరి. మోషే దేవుని యొద్దకు ఎక్కిపోగా యెహోవా ఆ పర్వతం మీద నుండి అతనిని పిలిచి, నీవు యాకోబు కుటుంబకులతో ముచ్చడించి ఇశ్రాయేలుకు తెలుపవలసినదేమనగా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, చదువుకున్న లేఖన భాగంలో నుంచి కొన్ని విషయాలు ధ్యానించుకునే భాగ్యం దయచేయండి. ఈ 19వ అధ్యాయంలో ఉన్న మీ మహాప్రేమ ఎంత గొప్పదో మేము అర్థం చేసుకునే భాగ్యం దయచేయండి. మా మంచి బోధకుడని యేసునామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. పిల్లరా, నిర్గమకాండములో సీనాయి పర్వత శిఖరం మీద జరిగిన చరిత్ర ఈ దినమందు మనము ధ్యానం చేసుకొనుచున్నాం. రక్షణాపేక్ష గల విశ్వాసులారా, ఈ కథలో సీనాయి కొండ ఉంది. కొండ చుట్టూ సరిహద్దు ఉంది. కొండకు శిఖరం ఉంది. కొండ దగ్గర 6 లక్షల మంది డేరాలు వేసుకున్నారు. మనుషులు, జంతువులు ఎవరు కొండ దగ్గరకు రాకూడదు. దేవుడు చెప్పిన మాట ఏంటంటే మోషే మాత్రమే రావలను. అక్కడ మనుషులు గాని జంతువులు గాని ఎవరు ఆ కొండ దగ్గరకు గాని దాని మేరలు మీరకూడదు. ఒకవేళ అలాగ మీరితే ఏం జరుగుతుందనే విషయాన్ని కూడా దేవుడు ప్రత్యక్షంగా తెలియజేశారు. పిల్లరా, దేవుడు ఆయనతో మాట్లాడుతూ ఏ పని మీద మోషే కొండ ఎక్కినారో గ్రంథములో ఉంది, దేవుని వాక్యంలో రాయబడుతూ ఉంది. మోషే దేవుని ఎదుర్కొనుటకు వెళ్ళాడు. కొండ మీదకి వెళ్ళారు. సంఘమును విడిచి వెళ్ళారు. అక్కడకు కొండ మీదకి దేవుడైన యెహోవా దిగి వచ్చారు. దేవుడు ఎలా దిగి వచ్చారు అని అంటే పిల్లరే 19వ అధ్యాయంలో మనము చాలా వివరంగా చూడొచ్చు. ఆయన దిగి వస్తున్నప్పుడు ఎలాగ దిగి వచ్చారనే విషయాన్ని మనము చూడవచ్చు. 3వ నాటికి సిద్ధముగా ఉండవలెను. 3వ నాడు యెహోవా ప్రజలందరి కన్నుల ఎదుట సీనాయి పర్వతం మీదకి దిగివచ్చును. నువ్వు చుట్టూ ప్రజలకు పొలిమేర ఏర్పరిచి ఈ పర్వతం ఎక్కవద్దు,
దాని అంచున ముట్టవద్దు, భద్రముస్యమని అని చెప్పి దేవుడు ప్రియులారా మోషేతో చెప్పమన్న మాటలన్నీ కూడా మోషే గారి కిందకు వెళ్ళి ప్రజలతో చెప్పారు. 17వ వచనంలోకి వచ్చేసానికి దేవుని ఎదుర్కొన్నటకు మోషే వానములో నుండి ప్రజలను అవతలకు రప్పింపగా వారు పర్వతము దిగువన నిలిచిరి. యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చినందున అంతయు ధూమమయమై ఉండెను. దాని ధూమము కొలిమి ధూమం వలె లేచును. పర్వతమంతయు మిక్కిలి కంపించెను. ఆ బోర ధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. మోషే మాట్లాడుచుండగా దేవుడు కంఠస్వరము చేత అతనికి ఉత్తరం ఇచ్చుచుండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లరా, ఈ అధ్యాయంలో చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. మనం భక్తి చేస్తున్న మన జీవితంలో ఎవరో ఏదో చెప్పారని చేయడం కాదు, కానీ ఈ 19వ అధ్యాయంలో పదే 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 మనము చదివితే మోషే ఏ అంతస్తులో ఉన్నారు అని అంటే పిల్లరా, పెండ్లి కుమార్తె అంతస్తులో ఉన్నారు. దేవుడు అగ్నిలో దిగారు. రెండోది మోషే మేఘంలోనికి ఎక్కాడు. దేవుడు రథములో గాని మరి దేనిలోను గాని దేవుడు దిగలేదు, కానీ అగ్నిలోనే దిగి వచ్చారు. అప్పుడు కొండంత ఏమైందంట, కంపించిందని దేవుని లేఖనం తెలియజేస్తూ ఉంది. పిల్లలు, ఒకటి అగ్ని, రెండవది పొగ, మూడవది భూకంపము కంపించింది, నాలుగవది ఉరుములు, ఐదవది మెరుపులు, ఆరవది బోరలు. ఈ బోరలు మోగుచున్నప్పుడు ఇశ్రాయేలు చూస్తూ ఉన్నారు. ఆ బోరలు అంతకంతకు శబ్దం ఎక్కువైనట్లుగా అక్కడ మనము చూడగలుగుతూ ఉన్నాం. అంతకంతకు అనగా బిగ్గరగా బోరలు ఊదుతున్న సందర్భం మనకు కనబడుతుంది. కానీ ఈ కాలుచున్న కొండ మీదకి, శిఖరం మీదకి మోషే వెళ్ళారు, కానీ అక్కడ అగ్ని మోషేను కాల్చలేదు. చాలా బాగా గమనించాలి మనం. దేవుడు అగ్నిమయంలో దిగొచ్చారు. సంఘం అయితే పర్వత శిఖరము పర్వతము కింద ఉంది. దేవుడు పర్వత శిఖరం మీదకి దిగివచ్చారు. ఈ పర్వతం మీదకి మోసే వెళుతున్నాడు, గాని మోషే కాలిపోలేదు. మోషే ఇవన్నీ ఉన్నప్పటికీ మోసే దిగి రాలేదు. భూమి వణికినా కొండ మీద మోసే ఉన్నారు, కొండ కింద ప్రజలున్నారు, అగ్నిలో దేవుడు ఉన్నారు. దూరంలో ఉన్న వారికి భయం కలుగుతుంది. దేవుని సన్నిధిలో ఉన్న మోషేకి మాత్రం భయం లేదు. ఈ పై 5 విషయాలు మోషేకి అసలు భయం అనిపించలేదు. ఒకటి అగ్ని గాని, పొగ గాని, భూకంపం గాని, ఉరుములు గాని, మెరుపులు గాని, బోరలు గాని మోషేకు భయం అనిపించలా. కానీ దూరంలో ఉన్న ప్రజలు ఏం చేశారంటే భయపడుతున్నారు. దేవుని సన్నిధిలో ఉన్న దేవుని పిల్లలు ఏది కలిగినా ఏది వచ్చినా భయపడరు. పిల్లల, దూరంగా ఉన్నవారు అనగా పర్వతం కింద సంఘం ఉంది, వారు మాత్రం భయపడుతూ ఉన్నారు. ఇవన్నీ దేవుని సన్నిధి యొక్క గుర్తులై ఉన్నాయి. పైన 5 విషయాలు మనకు కనబడ్డాయి. మోషేతో దేవుడు కంఠస్వరంతో మాట్లాడుతున్నారు. మోషేకు పూర్వము ఎవరితోనూ దేవుడు ఎలాగ మాట్లాడిన సందర్భాలు మనకు కనబడవు. ఆది కాండములో కంఠస్వరముతో ముఖాముఖిగా మాట్లాడిన సందర్భాలు కనబడవు. దేవునికి అప్పటికి పిల్లరా సంఘము కూడా లేదు. ఎందుకనంటే అంతకు ముందు దేవుడు ఒక్కొక్కరితో మాట్లాడుతూ ఉండేవారు. హేబేలుతోనూ, ఎనోషుతోనూ, నోవాహుతోనూ, ఇలాగ అబ్రహాముతోనూ, ఇస్సాకుతోనూ, యాకోబుతో మాట్లాడిన సందర్భాలు కనబడ్డాయి. కానీ ఇప్పుడు సంఘముతో మాట్లాడుతున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. మోసే కాలముకు వచ్చే సమయానికి, మోసే కాలంలో ఏముందనంటే సంఘం ఉంది దేవునికి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు సంఘం అంటే ఎంత ప్రేమో మనకి ఇప్పుడు అర్థం కావాలి. దేవుడిని ఎంతగా ప్రేమిస్తున్నాడో సార్వత్రిక సంఘమును, వధువు సంఘమును, పెండ్లి కుమార్తె సంఘమును, రాకడకు సిద్ధపరచబడుతున్న వధువు సంఘముగా ఉన్న నిన్ను నన్ను మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే నీతో నాతో ముఖాముఖిగా మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. పూర్వం సంఘము లేదు, ఒక్కొక్కరుగానే మాట్లాడారు, ఒక్కొక్కరితోనే మాట్లాడారు దేవుడు. కానీ మోషే కాలం వచ్చేసమనికి సంఘం ఉంది. ఈ సంఘముతో దేవుడు చెప్పవలసిన మాటలన్నిటినీ కూడా మోషేతో చెప్తున్నారు. మోషే వచ్చిన తర్వాత సంఘమునకు వినిపింపవలసినవి మోషేకు చెప్పారు దేవుడు. అయ్యా మోషే,
నా సంఘానికి, నా పిల్లలకు, నేను ఏర్పాటు చేసుకున్న జనాంగమునకు అంటారు పిల్లరా. ఈ 19వ అధ్యాయంలో దేవుడు ఆయన ప్రణాళిక ఏంటో, మోషేకు తన మార్గమును తెలియజేసిన విధానం ఏంటో మనకు అర్థమవుతుంది. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారు, నేను ఐగుప్తీయులకు ఏమి చేసితునో నేను మిమ్మల్ని గద్దరెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటునో మీరు చూచితిరి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనములలో నాకు స్వకీయ సాంపద్యమగుదురు. దేవుడు ఎంత గొప్ప ప్రణాళిక అండి. దేవుని సంఘమున్న బిడ్డలను దేవుడు ఏర్పాటు చేసుకున్న వారు దేవునికి స్వకీయ సాంపద్యము. సమస్త జనములలో భూమి పుట్టినది మొదలుకొని ఇంతవరకు పుట్టిన జనాంగం అంతటిలో ఒక స్వకీయ స్వాస్థ్య సంపదగా దేవుడు తన పిల్లలను ఏర్పాటు చేసుకున్నారు. ఆనాడు ఆ సంఘానికి తెలియజేసిన విషయాలు దేవుడు మోషే ద్వారా తన ఏర్పాటు జనాంగమైన స్వకీయ సాంపద్యమగు ఇశ్రాయేలు ప్రజలకు ఒక చక్కని మాటను తెలియజేస్తున్నారు. సమస్త భూమి ఉన్నదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముకు గాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. ఎంత ప్రేమ అండి. ఆనాడు సంఘానికి దేవుడు మోషే ద్వారా తెలియజేసిన ఏర్పాటు అది. మోషేలో ఒక గొప్ప కళ, మరొక కళ ఏంటంటే రక్షకుడు కళ. ఇశ్రాయేలు ప్రజలు నడిపించుట కొరకు, రక్షించుట కొరకు ఒక రక్షకుడుగా దేవుడు మోషేను ఏర్పాటు చేసుకున్నారు. ఈనాటి కాల సమయంలో సార్వత్రిక సంఘమును రక్షించి కాపాడుట కొరకు ప్రభువైన యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చారు. గమనించండి ప్రియులారా, దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఒక వాగ్దానం ఇచ్చారు. స్వకీయ సాంపద్యముగా యాజక సమూహముగా నేను మిమ్మను ఏర్పాటు చేసుకున్నాను అంటున్నారు. కానీ ఈనాటి సంఘానికి, ఈనాటి కాల సమయంలో సార్వత్రిక సంఘానికి దేవుడిచ్చిన పిలుపు ఏంటి, దేవుడిచ్చిన వాగ్దానం ఏంటనంటే ప్రియులారా, పేతురు రాసిన పత్రికలో 2వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో వ్రాయబడిన మాట, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయమును ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలైతిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు మీరు కనికరింపబడితే ఎలాగూ అనంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ తన ప్రజలతో చెప్తున్న మాట, చెప్పమన్న మాట ఏంటో తెలుసా, మీరు నాకు స్వకీయ సాంపద్యమగుదురు. నా సొంత రెక్కలతో నేను మిమ్మల్ని సంపాదించుకున్నాను. మనం అంటాం కదా, ఇది నా స్వకీయ సాంపద్యము, నేను కష్టపడి కట్టుకున్న ఇల్లు, నేను రక్తం చిందించి నా చెమట కాచి కట్టుకున్న ఇల్లు, నా సంపద, నా పొలము అంటామే. ప్రభు అన్నాడు, దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటనంటే, సమస్త జనములలో నా స్వకీయ సాంపద్యమగుదురు, సమస్త భూమి ఉన్నదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను, యాజక రూపమైన రాజ్యముగాను, పరిశుద్ధమైన జనముగా ఉందరు. అక్కడ పేతురు గారి ద్వారా కూడా ప్రభుదే మాట తెలియజేస్తున్నారు. ఈ రాత్రి ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలకి కాదు ఈ వాక్యము, ఈ రోజు దేవుడు మనతోను కూడా మాట్లాడుతున్నారు. ఎంత ప్రేమ కలిగిన వాడు, ఎంత ప్రణాళికని మీద ఆయన ఉంచుకున్నారు. గెద్ద రెక్కల మీద మోసుకుని వచ్చారంటే ఇశ్రాయేలు ప్రజలను. నిన్ను కూడా గెద్ద రెక్కల మీద మోసినట్లుగానే అపాయము కలగకుండా, ఎటువంటి ఆపద కలగకుండా, దుష్టుడు కన్ను నీ మీద పడకుండా అని కాపాడుకుంటూ వచ్చుచున్నారు కదా. ఇశ్రాయేలీలతో పలకవలసిన మాటలు ఇవే అని చెప్పగా, ఇప్పుడు సంఘముతో మోషే చెప్పవలసిన మాటలన్నిటినీ కూడా మోషేకు దేవుడు తెలియజేస్తున్నారు పిల్లరా. ఎలాగనంటే 18వ వచనములో 20వ వచనము, ఆ 19వ వచనంలో క్షమించండి, ఆ బోరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. మోషే మాట్లాడుచుండగా దేవుడు కంఠ స్వరము చేత అతనికి ఉత్తరమిచ్చుచుండెను. ఎంత గొప్ప భాగ్యాన్ని సంపాదించుకోండి ఈ రాత్రి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మనకు కూడా మన కుటుంబాన్ని నడిపించడం ఎలాగో, ఈ పరిస్థితుల్లో ముందుకు వెళ్ళడం ఎలాగో, ఏం చేయాలో తెలియని పరిస్థితిలో
ఎలాగనే సంగతిని మనం ఆలోచిస్తున్నప్పుడు ప్రభు సన్నిధిలో మనం మోకరించి మోషే వలె ఆయనను చూడగలిగినప్పుడు, ఆయనను వెతకగలిగినప్పుడు, ఆయనలో ధ్యానించగలిగినప్పుడు ప్రభుత్వ భాగ్యాన్ని మనం పొందుకోగలుగుతాం. అంత మాత్రమే కాకుండా మనం మాట్లాడే ప్రతి మాటకు ప్రియులారా దేవుడు తన కంఠ స్వరముతో మోషేకు జవాబిస్తున్నట్లుగా మనము చూడగలుగుతున్నాం. అందుకే దైవజనులు దేవదాస్ గారు తెలియజేసిన మాట ఏంటంటే, సంపూర్ణ సన్నిధి అంటే ఏంటనంటే, మనము ప్రార్థన చేసినప్పుడు మనం అడిగే ప్రతి మాటకు ప్రభువు జవాబిచ్చేదాననే సంపూర్ణ సన్నిధి అన్నారు. ఒకటి ఆయనను చూడడము, రెండవది ఆయనతో మాట్లాడడము, మూడవది ప్రేరణ ఆయనతో మాట్లాడడము, మూడవది ఆయన మనతో మాట్లాడడం. ఈ అనుభవం సంపాదించుకోవలసిన వారమై ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. పిల్లరా, ఇక్కడ మోషే గారు సంగమకి ఏం చెప్పాలో దేవుడు చెప్తూ ఉన్నారు. దేవుని యొద్దకు వెళ్ళిన మోషే, దేవుని యొద్దకు వెళ్ళిన తర్వాత దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చారు. అప్పుడు ఇంకా ఏమేం చెప్పారనే విషయాలు కూడా నిర్గమకాండ ధ్యానంలో మనకు అర్థమవుతున్నాయి. అప్పుడు సంగమునకు వారు ఆచరించే శాస్త్రం అనగా ధర్మశాస్త్రాన్ని ఇచ్చారు. రెండవది తరువాత రానయ్యున్న సంగమునకు కావలసిన శాస్త్రమును బోధించారు. గమనించండి, ఇశ్రాయేలు ప్రజలకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చారు. తర్వాత రానయ్యున్న సంగమునకు కావలసిన శాస్త్రమును కూడా బోధించారు. అందుకే మొదటిగా ఆచార శాస్త్రము యూదులకు, నీతి శాస్త్రము, తర్వాత వచ్చిన సంఘము అనగా సంఘమైన మనకు సీనాయి కొండ, నిబో కొండ మీద ఇంకా అనేక ప్రదేశములలో మోషే దేవుని కట్టడలను వ్రాసిన. మోషే సీనాయి కొండ మీద ఉన్నాడు, యెహోషువ క్రింద ఉన్నాడు. మోషే భూమి మీద ఉన్నప్పుడు రాజగృహములో మిద్యానులు ఫరో వద్ద ప్రజలతో శ్రమ పడినప్పుడు భూమి మీద ఉన్నాడు. ఇప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళారు. ఇన్ని శ్రమలు పడెను. మోషే ఐగుప్తులో ఉన్నప్పుడు రాజగృహములు మిద్యానులు ఫరో వద్ద ప్రజలతో శ్రమ పడినప్పుడు భూమి మీద ఉన్నాడు. ఇప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళాడు. ఇన్ని శ్రమలు పడిన ఆ మోషే గారు సిద్ధపడి దేవుని ఎదుర్కొనుట కొరకు దేవుని సన్నిధికి వెళ్ళారు. మిద్యానులో ఉన్నప్పుడు వెళ్ళమంటే నేను వెళ్ళనన్నాడు. ఎందుకంటే అప్పటికి సిద్ధపాటు లేదు. మనము కూడా దేవుని సన్నిధికి వెళ్ళుట కొరకు సిద్ధపడే మనసు కావాలి. సిద్ధపడవలసిన వారమైనాం, లేకపోతే మనము ప్రభుని చూడలేం. ఇప్పుడు మోషే గారు మిద్యానులో ఉన్నప్పుడు దేవుడు పిలిస్తే నేను రాలేనన్నాడు. ఎందుకంటే అప్పటికి సిద్ధపాటు లేదు. రాజగృహంలో ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు విడిపించాలనుకున్నాడు, కానీ అప్పటికి సిద్ధపాటు లేదు. ఫరో యొద్దకు వెళ్ళిన తర్వాత ప్రజలతో శ్రమ చూసినప్పుడు, శ్రమ పడినప్పుడు భూమి మీద ఉన్నాడు కాబట్టి, ఆ శ్రమల అనుభవం ఏంటో తెలిసింది కాబట్టి, ఆ కష్టాలేంటో చూశాడు కాబట్టి, దేవుడు ఏ తలంపు కలిగి ఉన్నారో, ఏం చేయాలని తమ ఉద్దేశం కలిగి ఉన్నాడు, ఆ ఉద్దేశాన్ని తెలుసుకున్నాడు కాబట్టి అనుభవం సిద్ధపాటును కలిగించింది. ఈరోజు మన జీవితంలో కూడా ఆ శ్రమలు లేకపోతే, ఆ శ్రమను చూడకపోతే, కష్టాన్ని చూడకపోతే ప్రభు సన్నిధిలో కూర్చుని అనుభవాన్ని సంపాదించుకోలేం. ప్రభు సన్నిధిలో కూర్చుని అనుభవం సంపాదించుకోవాలి. ప్రభుతో మాట్లాడాలి. ప్రభు నాతో మాట్లాడాలంటే గనక మనము కూడా సిద్ధపాటు కలిగిన వారమై ఉండాలి. దేవుని సన్నిధికి వెళ్ళుట కొరకు మనం కూడా సిద్ధపడాలి. గమనించండి ప్రియులారా, కొండ దిగువనున్న సంఘము, కొండ మీద ఉన్న మోషే, కొండ శిఖరం మీదకి దిగి వచ్చిన దేవుడు. ఇది పాలస్తీనా దేశంలో ఉన్న వారికి గాని, ఐగుప్తు దేశంలో ఉన్న వారికి గాని ఎవరికి తెలియదు. ఎవరికి తెలుసయ్యా? సిద్ధపడిన వారికి మాత్రమే తెలుసును. సిద్ధపడే వారికి మాత్రమే తెలుసును. లోకస్తులైన అవిశ్వాసులకు తెలియదు. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, గంటల తరబడి మోకరిస్తున్నప్పుడు, కన్నీళ్లతో మనము చేస్తున్నప్పుడు, ప్రభు సన్నిధిలో గోజాడుతున్నప్పుడు, ప్రభు నీతో మాట్లాడుతున్నప్పుడు, ప్రభు నీకు చెప్పే విషయాలు చెప్తూ ఉన్నప్పుడు అది లోకస్తులకు తెలియదు. ఇదే సన్నిధి అనుభవము, ఇదే సేనాయి కొండ అనుభవము, సేనాయి పర్వత శిఖర అనుభవం. ప్రియులారా, సేనాయి పర్వతం మీదకి మోసే ఎక్కారు గాని ఆయన ఎప్పుడైతే ఆయనతో కలిసి మాట్లాడుతున్నారో,
మోషేను శిఖరం మీదకి తీసుకుని వెళ్ళిపోయారంట దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. మోసే కొండ మీద ఉండగా దేవుని మనసులోనున్న ఆజ్ఞను చెప్పెను. అవి అప్పుడే ఉన్నందువలన మనకు పాత నిబంధన అంతకు ముందు కొన్ని నెలల క్రితము మోషేకి దేవుడు కనబడినప్పుడు పొద కాలలేదు, కొండ మీద అగ్ని ఉన్నది. అదే మహిమ పొదలో నుండి అగ్నిలో నుండి దేవుడు పిలిచెను, అగ్ని నుండి మాట్లాడెను. అట్లు దేవుడు మోషేను సిద్ధము చేసి ఉన్నారు. పొదలో మాట్లాడి అగ్నిలో నుండి పిలిచి అగ్నిలో నుండి మాట్లాడి దేవుడు మోషేను సిద్ధపరిచారు. కాబట్టి ఆయనకు అర్థమైంది, ఈ పర్వతము అగ్నితో నిండిపోయినా, ఈ పర్వతము ధూమమయమైపోయినా ఆ పర్వతంలో నేను కాలిపోను. ఎందుకంటే అక్కడ పొదను చూశాడు, ఆ పొద కాలిపోలేదు. అగ్ని కాలుతుంది కానీ ఆ పొద కాలిపోవట్లేదు. ఆయన స్వరం విన్నాడు గనుక ఇప్పుడు గొప్ప స్థితిలోనికి వెళ్ళిపోయారు. మనము కూడా శ్రమలనే అగ్ని కొలుములోనికి వెళ్ళిపోయినప్పుడు మనము కాలిపోము, మనము నశించిపోము. ఆ శ్రమల కొలిమి అనే అగ్నిలోనే దేవుడు స్వరాన్ని వింటాం, దేవునిని చూసే భాగ్యాన్ని సంపాదించుకుంటాం. మోషే పొదలో నుండి అరణ్యము నుండి సీనాయి కొండ శిఖరమునకు ఎక్కినట్లుగా మోషే భక్తి కొండ శిఖరం ఎక్కిందంట. సీనాయి కొండ శిఖరం ఎక్కిందంట. విశ్వాసులైన మనము కూడా భక్తిలో అట్లే శిఖరం ఎక్కాలి. శద్రకు, మేషకు, అబేద్నెగోలు అగ్నిలోనున్నారు గాని వారు కాలలేదు, వారు చావలేదు. అలాగే ఇక్కడ కొండ అంటుకునే వారు చనిపోతారు గాని కొండ మీద ఉన్న ఆయన చావలేదు. ఈ అగ్నికి ఆ అగ్నికి తేడా ఉన్నది. అగ్ని లోకాగ్ని నాశనం చేసేది, దేవుని అగ్ని కాపాడేది. గాని పాపమున్న వారు చనిపోదురు. గమనించండి పిల్లరా, లోకమున అగ్ని, దేవుని నుండి వచ్చే అగ్ని వేరు. ఈ దేవుని నుండి వచ్చే అగ్ని, దేవునిలోనున్న అగ్ని పాపమును కాల్చివేస్తుంది. లోకమున అగ్ని మనసుని కాల్చివేస్తుంది. కానీ ఆ అగ్ని మోషే గారిని కాల్చలేదు. శద్రకు, మేషకు, అబేద్నెగోలు కాలిపోలేదు. శద్రకు, అబేద్నెగోలను వారిని వేసిన వారేమో కాలిపోయారు. దానియేలు వ్రాసిన అగ్నికి ముంగుర్తు సిద్ధపడిన ఇశ్రాయేలీలు, స్నానం చేసి సిద్ధపడిన ఇశ్రాయేలీలు కొండ ముట్టుకుంటే చనిపోతారు. కానీ మోషే సిద్ధపడ్డాడు, వారు సిద్ధపడ్డారు. కానీ ఇరువురి అంతస్తులో తేడా ఉంది. మోషే కూడా సిద్ధపడ్డారు, ఇశ్రాయేలీలు కూడా స్నానం చేసి సిద్ధపడ్డారు. కానీ మోషే కాలిపోలేదు, మోషే చావలేదు, ఆ అగ్ని ఏమీ చేయలేదు. కానీ అదే పిల్లరా కొండ కిందున్న ఇశ్రాయేలీలు ముట్టుకుంటే కాలిపోతారు. దానికి గల కారణం తేడా ఉంది, సిద్ధపాటులో తేడా ఉంది, ఇరువురిలో అంతస్తు తేడా ఉంది. మోసే సిద్ధపాటుకు, ప్రజల సిద్ధపాటుకు తేడా ఉంది. ప్రజలు అక్కడ ఉండగలిగినంత సిద్ధపాటు, అనగా కొండ కింద ఉండగలిగినంత సిద్ధపడ్డారు. గాని మోసే కొండ ఎక్కగలిగినంత సిద్ధపడ్డారు. దేవునికి మహిమ కలుగును గాక. మత్తయి సువార్త 25 అధ్యాయంలో మనందరికీ తెలిసిన ఒక దృష్టాంతం దేవుడు మనకి తెలియజేసిన ఆయన ప్రిలరా, బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలు మనం చెప్పుకుంటూ ఉంటాం. వారిలో ఒక గుంపు కలిగిన వారు వెళ్ళగలిగేటట్టుగా సిద్ధపడ్డారు. ఒక గుంపు వారేమో వెళ్ళగలమలే అనుకున్నట్టుగా సిద్ధపడ్డారు. గాని వెళ్ళగలిగేటట్టుగా సిద్ధపడిన వారే వెళ్ళగలిగినారు. 1 వారు విశ్వాసములో, 2 భక్తిలో, 3 దేవుని వాక్య ధ్యానములో, 3వది అంతస్తులో, 4వది అనుభవములో. వారి జీవితంలో తేడాలున్నాయి. అంతస్తులో తేడా ఉంది, అందరూ సిద్ధపడుచున్నారు కానీ తేడా ఉంది. మోసే సరిహద్దు దాటిన తరువాత ఒకవేళ ఆయనలోనికి దురాలోచన వస్తే, ప్రవేశిస్తే చనిపోతాడు. ఇట్లు మాట్లాడి తిరిగి వచ్చు సమయంలో కూడా, దేవునితో మాట్లాడి తిరిగి వచ్చే సమయంలో కూడా చెడ్డ తలంపు వచ్చిన మోషే నశించిపోతాడు. అందుకే మనోనిదానం అనేది చాలా కష్టమైనది. తన కండ్లు, తన చెవులు దేవుని వైపే ఉండుట చాలా కష్టమైనది. అందుకే పిల్లరా, దైవ ధ్యానములు, దైవ సన్నిధులు మనోనిదానం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అన్ని దానముల కంటే మనోనిదానము గొప్పదన్నారు. ప్రభు సన్నిధికి వెళ్ళినప్పుడు ప్రభును చూచే కన్నులు కావాలి.
స్వరానినే చెవులు కావాలనంటే ఖచ్చితంగా మనలో ఒకటి కావాలి పిల్లరా, మనోనిదానము కావాలి. ఇక లోక సంబంధమైన విషయాలు, శబ్దాలు కానీ మన మనసులోనికి ఏవి కూడా రాకుండా చూసుకోవాలి. అట్టి ధ్యానము కలిగినప్పుడు యేసునామ స్మరణ చేయండి అనే కీర్తనలో దైవజనులు చక్కని కీర్తన వ్రాస్తూ పిల్లరా, కీర్తనలో చాలా విషయాలు, చక్కని విషయాలు దైవజనులు తెలియజేస్తారు పిల్లరా. ఆ కీర్తనలో పిల్లరా, ఇట్టి ధ్యానం అన్నట్లుగా దేవుని గురించి మాట్లాడుతూ యేసునామ స్మరణ చేయుడి, ఇట్టి ధ్యానము వలన మీకు వ్యాజ్యములు గెలుచును, ఇట్టి ధ్యానము వలన మీకు అన్నట్లుగా పిల్లరా, యేసుని ధ్యానించుట వలన ఏమీ సమయము పోదు, యేసుని ధ్యానించుట వలన ఏమీ విశ్రాంతి పోదు, యేసుని ధ్యానించుట వలన ఏమీ పని వెనకబడదు, యేసుని ధ్యానించుట వలన ఏమీ సుఖం తగ్గదు, యేసుని ధ్యానించుట వల్ల ఏమీ ఖర్చు అయిపోదు. ఈరోజు మనం ఎందుకు అంతస్తులోనికి రాలేకపోతున్నామనంటే సమయం అయిపోద్దేమో, పని వెనకబడద్దేమో, సుఖం తగ్గిపోద్దేమో అని చెప్పి చాలా విషయాల్లో మనం పిల్లరా వెనకంజ వేస్తున్నాం. అందుకే మోషే అంతస్తు వేరు, ఇశ్రాయేలుల అంతస్తు వేరు. ఈ సీనాయి కొండ శిఖర అనుభవమును పిల్లరా మొదటి భాగంలో కొన్ని విషయాలు తెలియజేస్తాను. ప్రభు చిత్తమైతే రేపు రాత్రి కొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాం. కాబట్టి మోషే కొండ శిఖరానికి వెళ్ళి అంతస్తును సంపాదించుకున్నారు. అదే ఆయనతో పాటు పెండ్లి కుమార్తె వరుసను అనగా పెండ్లి కుమార్తె కూర్చుని అంతస్తు సంపాదించుకున్నారు. సంఘమేమో పర్వత క్రింద ఉండే అంతస్తును సంపాదించుకున్నారు. ఎటువంటి సిద్ధపాటు మనం కలిగి ఉన్నామో రాత్రి పరిశీలన చేసుకోవాలి. మనం కూడా మోషే వలె ప్రభుతో ఉండే అంతస్తును సంపాదించుకునే భాగ్యము మనకు కలగాలి. అటువంటి సిద్ధపాటు కలగాల. సిద్ధపడ్డారు గాని ఇశ్రాయేలులు సిద్ధపడ్డారు, మోషే గారు సిద్ధపడ్డారు. మోషే గారు సిద్ధపాటేమో శిఖరం ఎక్కించిందంట, ఇశ్రాయేలులు సిద్ధపాటేమో పర్వతం కింద ఉంచిందంట. పర్వతం ముట్టుకుంటే కాలిపోతారు, మోషే గారు కాలిపోయే పర్వతం మీదకి వెళ్ళారు. ఎంత గొప్ప భాగ్యమో. ఈ రాత్రి మాటలు వింటున్నా రే సహోదరి, రే సహోదరుడా, నా సిద్ధపాటు కలిగిన మనము, దైవ ధ్యానంలోనికి వెళ్ళిన మనము, మన తలంపులు ఎలాగుండాలి, మన ఆలోచన ఎలాగుండాలి, మన చూపు ఎలాగుండాలి, రేపు రాత్రి కొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాం. ఈ రాత్రి మన సిద్ధపాటు ఎలా ఉంది? ప్రభు నిన్ను ఎంతగా ప్రేమించారో, స్వకీయ సాంపత్యముగా యాజక వంశముగా దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకోవాలనుకున్నారు. ఇశ్రాయేలు కొరకు తన మనసును విప్పి దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే, నా పిల్లలు నా కొరకు ఇలా ఉండాలి. నేను నీతో చెప్తున్నాను, ఈ మాటలను నా పిల్లలతో చెప్పంటున్నారు. రాత్రి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుడు నీ పట్ల ఏ ప్రణాళిక కలిగి ఉన్నారో నీతో మాట్లాడాలంటే దైవ సన్నిధిలోనికి వెళ్ళు, మోకరించు, మనోనిదానము కలిగి ప్రభు సందులో ప్రభు నడుగు. మోషేలాగా సిద్ధపడి శరీర స్నానము, అంతరంగ స్నానము చేసిన వారమై ప్రభు సందులో మనం మోకరించగలిగినప్పుడు ప్రభు నాతో నీతో మాట్లాడతారు. ప్రభు మాట్లాడే మాటలు మనం వినాలి, ఆ మాటలు బట్టి నడుచుకోవాలి. అలాగూ సంఘము నడుచుకోవాలని, సంఘమునకు కావలసిన మాటలను ప్రభు స్వయంగా చెప్పారు. ఈ రాత్రి మాటలు వింటున్న మన జీవితంలో కూడా అటువంటి ధన్యత ప్రభు దయచేయును గాక. నిత్యము దేవుడు మహిమనందును గాక.